బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాని మాకు ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ షే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పినట్టే మీరు వేసిన ఒక్క ట్వీట్ ఇట్స్ లైక్ ఏ బూస్టింగ్ ఫర్ అనగనగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రాహుల్ గారికి, వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్ యూ ఫర్ కమింగ్ అండి. సో ఈ ఫిలింలో ఉన్న ఒక డైలాగ్, లాస్ట్ డైలాగ్తోనే నేను చెప్తాను. కథ ఒక అమ్మల జోలపాడుతుంది అనేలాగా ఈ కథ మా అందరికీ డే అండ్ నైట్ షూట్ చేసి వాట్ ఎవర్ కష్టపడిన తర్వాత ఓకే ఒక మంచి కథ చేస్తున్నామని చెప్పేసి ఈ కథనే మాకు జోలపాడింది మా టీం అందరికీ. నాన్నల ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఏదైనా ఒక రోజు అరే అంటే అవుతుందా, వర్కౌట్ అవుతుందా, లేదంటే 50-50గా ఉన్నప్పుడు కూడా ఈ కథే మాకు నాన్నలా ఏం కాదు ధైర్యంగా ఉండని చెప్పింది. కొన్ని థింగ్స్ ఎలా చేయాలి, ఎమోషన్స్ ఎలా వర్క్ చేయాలి అని అర్థం కానప్పుడు కూడా ఒక గురువులా మాకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అనే ప్రపంచానికి నన్ను మా టీంని ఈ కథ పరిచయం చేసింది. సో ఆల్వేస్ నేను ఈ స్టోరీకే కాదు ఏ స్టోరీకి అయినా కూడా కథకి నేను రుణపడి ఉంటాను. అండ్ ఈటీవీ సాయి గారికి చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. నితిన్ బ్రో లేకుంటే అసలు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. ఎందుకంటే ఎప్పుడో 2020లో ఒక ట్రైలర్ చూసి, నా వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి, ఇప్పటి వరకు సిరీస్ మొత్తం కూడా చూడలే, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో ట్రైలర్ చూసి వీడిలో ఏదో ఉంది అని చెప్పి నన్ను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చిన నితిన్ బ్రోకి థ్యాంక్ యూ. అండ్ తన్మయ్ అన్న, నాకైతే రైతు గురించి రాసిన డైలాగ్ గుర్తులేదు, బట్ యా 2017 నుంచి నాకు తెలుసు. సో నేను చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూశాక తన్మయ్ అన్న నాకు మాట చెప్పాడు, సన్నీ నువ్వు ఇది హిట్టా ఫ్లాపా పక్కన పెట్టు, కానీ మంచి పేరు వస్తుంది, మంచి సినిమా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. వాటిని యాడ్ చేస్తూ దీన్ని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. రాకేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్. చాలామంది ప్రొడ్యూసర్స్తో వర్క్ చేస్తాను, మీరు దొరకట్లేదు అని అంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడే అదే ఫిలిం నగర్ ఆఫీస్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక 3 minutes నేను మా టీం అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ కోరైటర్ దీప్తి, ప్లీజ్ కమ్. రైటింగ్ ఇంత బాగుంది అని అంటున్నారు, రైటింగ్ డైలాగ్స్, సో తనకి ఈక్వల్ క్రెడిట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. నెక్స్ట్ డిఓపి పవన్ బ్రో, ప్లీజ్ కమ్. డిఓపితో పాటు లోహిత్ అండ్ రుద్ర మీరు కూడా రండి. స్టార్టింగ్ చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట, ఇది ఒక సినిమాలా కాదు ఒక నిజ జీవితంలో ఉండాలి అని చెప్పినప్పుడు పవన్ బ్రో సేమ్ యాస్టీస్ అలానే చూపించారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లోహిత్, థ్యాంక్ యూ రుద్ర. నెక్స్ట్ మా కో డైరెక్టర్ గురువు గారు, ప్లీజ్ కమ్. గురుగారు థ్యాంక్ యూ సో మచ్, నన్ను ముందుండి నడిపించారు. నాకు ఇది డెబ్యూ, ఈ స్కెడ్యూల్లో ఇవి ఏమి నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అండ్ నెక్స్ట్ మై బాయ్స్ చందు అండ్ రవి రండి. సో మేము చందు కూడా నాకు 2017 నుంచి తెలుసు, ఫాస్ట్గా రండి రా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా గొడవలు పడ్డాము కానీ ఎవ్రీథింగ్ ఫర్ ఫిలిం. నెక్స్ట్ మా ఎడిటర్ వెంకటేష్ గురుజీ, ప్లీజ్ కమ్. నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, యశ్వంత్, దత్త, భాగ్యరాజ్ రండి. సో లిటరల్లీ ఒక 200 మెంబర్స్ కిడ్స్ని వీళ్ళే హ్యాండిల్ చేశారు. వీళ్ళు ముగ్గురు పెళ్ళి చేసుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీ పిల్లల్ని హ్యాండిల్ చేసినామని చెప్పొచ్చు ఈజీగా. సో భాగ్యరాజ్ థ్యాంక్ యూ సో మచ్, దత్త థ్యాంక్ యూ, యశ్వంత్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రియాంక, ఇబ్బు మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ థ్యాంక్ యూ సో మచ్. అలేఖ్య, కార్తిక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కూడా రండి. సో ఏదైతే ఈ సినిమా ఉందో వీళ్ళందరూ ఒక్కొక్క అక్షరమై ఎలా అయితే నిల్చున్నారో అలానే ఒక్కొక్క అక్షరమై అనగనగా అని ఒక సినిమాలో నిలబడ్డారండి వీళ్ళందరూ. సో ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ థింక్ నేను ఎవ్వరిని మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. లైన్ ప్రొడ్యూసర్ ఆర్యన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నవీన్, చందు ఇన్స్టా పేజ్ హ్యాండిల్ చేసే అతను, ధనరాజ్ అన్న, అండ్ మా యాక్టర్స్ అందరికీ. అండ్ ఫైనల్గా సుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వ్యాస్ని మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. సో ఫర్ మీ అనగనగా ఇట్స్ లైక్ ఫ్రెండ్. వెన్ ఎవర్ నాకు రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా లో అయినా ఎవరైనా కంపానియన్ కావాలి అనిపించినా ఐ విల్ జస్ట్ వాచ్ అనగనగా.
వ్యాస్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వ్యాస్ సార్. మీరు ఇంతకుముందుకు చెప్పారు, మీరు నన్ను చూడకుండా స్క్రిప్ట్ చదివి ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. కాజల్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బాగి. విహర్ష్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక పవన్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాడు. అరే ఎలా రా నీకు ఇంత చిన్న ఏజ్లో ఎలా వస్తుందంటే ఐ డోంట్ నో అంటాడు సింపుల్గా. అండ్ ఆరవ్, రాకేష్ గారు ఫర్ ప్లేయింగ్ బట్టా క్యారెక్టర్. కిరణ్, మసాజ్ సరే హ్యాపీయానో. సో మసాజ్కి వికాస్ బ్రో, ఎంటైర్ ఇంగ్లీష్ టీచర్, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్కి అండి, మంచి సినిమా చేశామని తెలుసు. నేను, నితిన్ బ్రో, మా ప్రొడ్యూసర్ సాయి గారు, టీం అందరం అనుకునేది ఏంటంటే ఒక 1 month తర్వాత ఎవరో ఒకడు అరే అండర్ రేటెడ్ సినిమా రాని స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. బట్ అండ్ మళ్ళీ అడిగిశేష్ గారు, మీ యొక్క ట్వీట్ పవర్ మీకు తెలియట్లేదు. ఇట్ లైక్ వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. ఆడియన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ అందరూ ఫోన్ చేసి చాలా ఏడిపించారు అంటే ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తుంది. అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ మూవీస్లో ఇంతలా ఏడిపించకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నా ఫస్ట్ మూవీ యాంకర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ చేయలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే అనగనగా ఉంది. ఇట్స్ నాట్ మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. సో టైటిల్ అనగనగా అని పెట్టి సూపర్ హిట్ కొట్టారు. ఇలానే అనగనగా అంటూ మంచి మంచి కథలు మాకు చెప్పాలి, సూపర్ హిట్లు కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ Thank you so much. సన్నీ సంజయ్ గారు.